నాకు శౌర్య కావాలి. తనని నేను బాగా చూసుకుంటాను. తనకెప్పుడు ఎటువంటి కష్టం రానివ్వకుండా చూసుకుంటాను. తనుంటే నేను కూడా హ్యాపీగా ఉండగలను. తను లేకుండా నేను బ్రతకలేనండి. నా పరిస్థితి అర్థం చేసుకోండి. సిద్ధార్థ్, నువ్వు చెప్పిందే చెప్తున్నావు. ఇటువైపు మా పరిస్థితి కూడా అర్థం చేసుకో. మా చేతుల్లో ఏమీ లేదు. మా బావగారు శౌర్యకి అరవింద్కి పెళ్లి చేయాలని నిర్ణయించేశారు. వాళ్ళకి మాట ఇచ్చేశారు కూడా. మా బావగారు మాట కాదని మేమిప్పటి వరకు ఏదీ చేసింది లేదు, ఇకపై చెయ్యం కూడా. వీణ్ణి ఇంటివైపు రావద్దని చెప్పాను కదా, మరి వీళ్ళతో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అసలు వాడితో వీళ్ళకేం పని? చూడు సిద్ధార్థ్, ఈ విషయంలో మేం చేయగలిగింది ఏమీ లేదు. మా బావగారి నిర్ణయమే మా నిర్ణయం. నువ్విలా ఆశలు పెట్టుకుని అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. రై, నిన్ను కొట్టింది తిట్టింది నీ మీద కోపంతో కాదు, మీ అమ్మా నాన్న మీద కోపంతో. కేవలం నువ్వు కనిపిస్తేనే మాకు ఇంత కోపం వస్తుందంటే మా చెల్లెల్ని నీకు ఇచ్చి చేస్తావని ఎలా అనుకుంటున్నావు? అది జరిగే పని కాదు. ఈ విషయాన్ని మా అన్నయ్య ఎప్పటికీ ఒప్పుకోడు. ఎందుకంటే మీ అమ్మా నాన్నల వల్ల మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. ప్లీజ్ బావా, మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు శౌర్య కావాలి. శౌర్య నా ప్రాణం. పెద్దవాళ్ల గొడవల వల్ల మా ప్రేమను బలి చేయొద్దు. మీరు ఎలా చెప్తే అలా ఉంటాను. మీరేం చెప్తే అది చేస్తాను. నాకు శౌర్య కావాలి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి సిద్ధార్థ్? నువ్విలా వెంట పడ్డం వల్ల నాకు శౌర్య కావాలి శౌర్య కావాలి అని గొడవ చేసినంత మాత్రాన మేమేమి చేయలేము. నీ ప్రేమ విషయంలో మేం చేయగలిగింది ఏమీ లేదు. రేయ్, మీ వల్ల మా అన్నదమ్ముల మధ్య గొడవ అయ్యే పరిస్థితి వచ్చింది. నీ వల్ల మేము విడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారా మమ్మల్ని? ఇలా కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండరా బావా? మీ ఇద్దరికి పెళ్లి చేయడం అనేది కుదరదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మీ అమ్మా నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో. వెళ్ళు.